ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎమ్మెల్యే కొలుగపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మధ్య తలెత్తిన తీవ్ర ఆధిపత్య పోరు పెద్ద సమస్యగా మారింది. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య వివాదాస్పదంగా సంచలనంగా మారింది. ఒకరిపై ఒకరు సంచలనంగా వ్యాఖ్యలు చేసుకున్నారు. దీనిపై సీరియస్ అయిన టీడీపీ హైకమాండ్ చెక్ పెట్టేందుకు నిర్ణయించుకుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బు అందిస్తారు. చెప్పండి సుబ్బు, అప్డేట్స్ ఏంటి? ఏదో తిరువురు విషయం ఏదైతే ఉందో ఆ విషయంలో కొలుకుపూడి శ్రీనివాస్, ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మధ్య నెలకొన్న వివాదానికి చెక్ పెట్టాలని చెప్పి టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు ఈ నిర్ణయాన్ని క్రమశిక్షణా సంఘానికి ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణా సంఘం ఇప్పటికే వీళ్ళిద్దరికీ కూడా పిలుపునిచ్చింది. క్రమశిక్షణా సంఘం ముందుకి హాజరవ్వాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో క్రమశిక్షణా సంఘం ముందు కొలుకుపూడి శ్రీనివాస్ ఉదయం 11 గంటలకు, కేశినేని శివనాథ్ సాయంత్రం 4 గంటలకు హాజరుగానున్నారు. హాజరై తమ వాణిని వినిపించనున్నారు, తమ వర్షాన్ని వినిపించనున్నారు. అయితే ఈ క్రమశిక్షణ సంఘంలో ప్రస్తుతానికి వర్లరామయ్య అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ సభ్యులు పంచుమర్తి అనురాధ, ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ, కొనగల నారాయణ, ఆర్టీసీ చైర్మన్ ఎవరైతున్నారు కొనగల నారాయణ, షరీఫ్, రామరాజు, వీరంతా సభ్యులుగా ఉన్నారు. వీళ్ళందరూ ముందు కొలుకుపూడి శ్రీనివాస్ ఉదయం 11 గంటలకు హాజరయ్యి ఆయన వర్షం ఏదైతే ఉందో తన వర్షం అది వినిపించే అవకాశం ఉంది. నెక్స్ట్ సాయంత్రం 4 గంటలకి కేశినేని శివనాథ్ హాజరయ్యి ఆయన వర్షం ఆయన వినిపిస్తారు. వీళ్ళిద్దరితో పాటు ఈ రోజు లోకేష్ కూడా ప్రధాన కార్యాలయం, కేంద్ర కార్యాలయంలో ఈ సమస్యలు తీసుకునే కార్యక్రమం మీద ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరితో కూడా లోకేష్ కూడా మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి వీళ్ళిద్దరిని సమన్వయపరుచుకుని సమస్యలు సాల్వ్ చేయడానికి క్రమశిక్షణ సంఘం అసలు వీళ్ళు చెప్పే వర్షాన్ని విని అసలు ఏం చేయాలనే దాని మీద ఒక సిఫార్సు అయితే అధినేతకు చేయనుంది. ఈ నేపథ్యంలో ఏం జరుగుద్ది అనే దాని మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు కొలుకుపూడి శ్రీనివాస్ ఏదైతే ఉన్నాడో, కొలుకుపూడి శ్రీనివాస్ మొదటి నుంచి కూడా కేశినేని శివనాథ్ మీద విమర్శలు చేస్తా వస్తున్నారు. దానికి ధీటుగానే కేశినేని శివనాథ్ కూడా ఎదురుదాడి చేస్తా ఉన్నారు. వీళ్ళిద్దరు మాటలు విమర్శలు, ప్రతి విమర్శలు పార్టీకి అయితే చాలా తలనొప్పిగా మారాయి. పార్టీ ప్రతిష్ట దిగజారే పరిస్థితి చంద్రబాబు నాయుడు ఏదైతే వీళ్ళిద్దరు సమస్యని పరిష్కరించాలని చెప్పేసి వీళ్ళిద్దరి పైన ఎటువంటి చర్యలు తీసుకోవడం సూచించాలని చెప్పేసి కూడా క్రమశిక్షణ సంఘానికి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో వీళ్ళిద్దరు క్రమశిక్షణ సంఘం తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో దానిపైన సర్వత్రా ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ సుబ్బు.